మగువాని సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా హలో ఫ్రెండ్స్, నేను మీ కేకిరం గురుడు. మనం పడే కష్టానికి మనం చేసే పని వృత్తి అంటాం. మన కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా తీసుకుంటాం. అసలు మనం కష్టపడిన దానికి ఏ పేరు లేకపోతే, అసలు దానికి ప్రతిఫలమే లేకపోతే అసలు ఎవరైనా చేయడానికి ఇష్టపడతారా? కానీ వీళ్ళు మాత్రం ప్రతిఫలం ఆశించకుండా పొద్దున్నుంచి రాత్రి పడుకునే వరకు కుటుంబం కోసం కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళే హౌస్ మేట్స్. అసలు నా కాన్సెప్ట్లో భాగంగా హౌస్ వైఫ్ అనే టాపిక్ తేవడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, ఏదైనా చిన్న సహాయం ఎవరికైనా చేస్తే వాళ్ళు మన కష్టాన్ని గుర్తించాలి అని మనం కోరుకుంటాం. కానీ గుర్తింపు అనేదే లేకుండా జీవితం మొత్తం కుటుంబం కోసం త్యాగం చేసే ఆడవాళ్ళకి ఈ వీడియో ద్వారా గుర్తింపు అందించాలి. రెండవది, ఇంటి పనితో పాటు ఇంట్లోకి సహాయంగా ఇంట్లోనే ఉండి సంపాదిస్తూ ఇంటి బరువు బాధ్యతలు వాళ్ళు ఎలా మోస్తున్నారో మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరేంటండి? నా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు, మీకు మ్యారేజ్ ఎన్నాళ్ళు అవుతుంది? 24 సంవత్సరాలు అయింది. మీరు పెళ్ళి అవ్వకముందు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు? పెళ్ళి అవ్వకముందు మా అమ్మ మా నాన్నలతో మా తమ్ముడు మా అన్నయ్యలతో హ్యాపీగా ఉండేదాన్ని. హ్యాపీగా ఉండేవారు పెళ్ళి అవ్వకముందు? చాలా చాలా హ్యాపీగా ఉండేదాన్ని. ఓకేనండి. ఇప్పుడు మీ అమ్మగారింటిగా నుంచి మీ అత్తగారింటిగా అడిగెట్టినప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి? మా అమ్మగారింటి కాడి నుంచి మా అత్తగారింటికి వచ్చినాక కొత్త మనుషులు కొత్త వాతావరణంతో అలా ముందుకు సాగిపోయింది. అలా. ఓకేనండి, ఎక్సలెంట్. ఎంతమంది పిల్లలండి ధనలక్ష్మి గారు? నాకు 2 బాబులండి. 2 బాబులా? 2 బాబులు మేము చదువుకున్నారా? చదువుకున్నారు. ఎంతవరకు చదువుకున్నారు? ఇంజనీరింగ్ చదివారు. ఇంజనీరింగ్ చేశారు. ఓకే అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? జాబ్ చేసుకుంటున్నారు. 2 జాబ్ చేసుకుంటున్నారా? ఓకేనండి. ధనలక్ష్మి గారు, మరి మీ హస్బెండ్ గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? పిల్లలు ఎంత కష్టపడినా వాళ్ళు ఎంత సంపాదించినా మా ఆయన గారు చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నారు. నేను కూడా అలాగే మిషన్ కుట్టుకుంటున్నాను. అలా సరదాగా సాగిపోతుంది మా కాపురం. ఓకేనండి ధనలక్ష్మి గారు, మరి ఇప్పుడు దాకా మీరు పెళ్ళైన తర్వాత ఇప్పుడు దాకా కూడా మీ లైఫ్ చాలా చక్కగా వచ్చినట్టుందని నేను అనుకున్నా. మరి మీ లైఫ్లో ఇప్పుడు దాకా కష్టాలు బాధలు అలాంటివి ఎదుర్కొనే ఉంటారు నాకు తెలిసి. మరి ఇవన్నీ ఫేస్ చేస్తూ ఇక్కడ దాకా ఎలా రాగలిగారు అసలు? ఎదుర్కొన్నాం, కష్టాలు కన్నీళ్ళు అంటే చాలా ఎదుర్కొన్నాం లైఫ్లో. కానీ ముందుకు సాగాము. ఎలా అంటే మామూలుగా నా పెళ్ళైన అమ్మట మా ఆయన గారితో పాటు పట్నం వెళ్ళిపోయాము. అక్కడ చిన్న కంపెనీలో మా ఆయన గారు జాబ్ చేసేవారు. వచ్చిన అరాకొరా శాలరీతో నాకు 2 పిల్లలు పుట్టారు. 2 సంవత్సరాలు బాబు, 2 సంవత్సరాలకు బాబు, 2 పిల్లలు పుట్టారు. అప్పటి వరకు కూడా సాఫీగా సాగిపోయింది. అనుకోకుండా సడన్ గా ఒక రోజు కంపెనీలో లావాదేవీల వల్ల కంపెనీ మూసేశారు. కంపెనీ మూసేసాక మా జీవితంలో అనుకోని మలుపు తిరిగింది. రోడ్డును కూడా పడిపోయాము మేము. చాలా కష్టాలు చాలా బాధలు పడ్డాము. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి మా సొంత ఊరికి వచ్చేసాము. మా సొంత ఊరికి వచ్చిన తర్వాత నా భర్త నా పిల్లల కోసం నా గురించి చాలా కష్టపడ్డారండి. ఆ తర్వాత వ్యవసాయం పనికి ఎప్పుడు వెళ్ళేవారు కాదు. ఏ పని అంటే ఆ పనికి వెళ్ళేవారు, వ్యవసాయం పనికి కూడా వెళ్ళేవారండి. అలాగా చాలా కష్టపడ్డారండి నా భర్త. చూడలేక నేను కూడా ఏదో ఒకటి సాయం చేయాలనుకున్నాను. అందుకని చిన్నప్పటి నుంచి నాకు ఏ పని రాదు. మా అమ్మ మా నాన్న కూడా ఏ పని నేర్పించలేదు నాకు. కానీ ఆయన కష్టం చూడలేక ఏదో ఒకటి చేయాలనుకున్నాను. దానివల్ల మిషన్ కుట్టడం నేర్చుకొని మిషన్ కుట్టి ఆయనకి ఏదో ఒక రకంగా చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకొని ముందుకు అలా సాగాను. లోకం నిన్ను వేధించి బాధిస్తున్న పోనీవే, ప్రసవాన్ని ఛేదించి సాధించే అగ్గి మొగ్గవే. ఇప్పుడు ఒక టైంలో మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారన్నారు కదండి. ఫైనాన్షియల్గా అలాంటి సిచ్యువేషన్లో మీకు ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు అసలు? నా భర్తకి నేను, నాకు నా భర్త. ఇప్పుడు ఆ టైంలో మీ వారికి సపోర్ట్గా ఉండాలని మీకు ఎలా అనిపించింది?
ఆయన కష్టం చూడలేక నా సాయం ఎంతో కొంత చెయ్యాలని మిషన్ నేర్చుకున్నాను, ఆయనకి హెల్ప్ చేద్దామని. మగాడు సంపాదిస్తాడులే, మనం తిరిగ్గా కూర్చుందాం అని మీరు ఎందుకు అనుకోలేదు? అలా భార్య భర్తలు ఇద్దరిలో ఏ ఒక్కరైనా అలా అనుకుంటే జీవితం ముందుకి సాగదు. ఇప్పుడు ఒక్కోసారి పని ఎక్కువైనప్పుడు కోపంలో కేకలేస్తారు కదండి, అలాంటప్పుడు ఫ్యామిలీ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు? నా ఫ్యామిలీ మాట్లాడే 2 మాటలు, చిన్న చిన్న పనుల్లో చిన్న సాయం. లక్ష్మి గారు, అసలు మీరు మీ కష్టానికి ఏమైనా ఆశిస్తున్నారా? నా కుటుంబం బాగుండడమే నేను ఆశించేది, అంతకు మించి నాకేమవుతుంది. అందుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందు. మీ వారు మీకు పనుల్లో సహాయం చేస్తారండి? చేస్తారండి. చేస్తే ఆయన చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా చాలా. లక్ష్మి గారు, మరి అలా అటు మిషన్ వరకు, ఇలా ఇంట్లో పనులు, ఇలా అన్ని పనులు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు మీరు? నా కుటుంబం, నా భర్త, నా పిల్లల సహకారంతో చేయగలుగుతున్నాను. ఇప్పుడు మరి ఈ జనరేషన్ ఆడపిల్లలు వాళ్ళ అత్తగారి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. ఆ గొడవలు రాకుండా ఉండాలంటే అసలు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటారు మీరు? గొడవలు రాకుండా ఉండాలంటే పుట్టింట్లో తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమగా చూసుకున్నామో, అత్తగారింటి కాడ అత్త మామగారులను కూడా, ఆడపడుచులు అంటే ఆడపడుచులు కూడా అంత ప్రేమగా చూసుకుంటే ఈ జనరేషన్ లో ఏ గొడవలు ఉండవు, అలా ముందుకు సాగుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మీ అమ్మగారింట్లో మీ అమ్మగారిని మీ నాన్నగారిని ఎలా అయితే చూసుకున్నారో, మీ అత్తగారింట్లోకి వచ్చిన తర్వాత మీ అత్తగారిని మామగారిని కూడా మీ తల్లిదండ్రుల కింద చూసుకుంటేనే ఇప్పుడు వచ్చే జనరేషన్ లో ఆడపిల్లలు వారి అత్తగారింట్లో ఉన్నప్పుడు ఎటువంటి గొడవలు రావంటారు, అంతే కదా? ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో తీసాక నాకు ఒకటి అర్థమైంది, ఇంట్లో ఇళ్ళలు బాగుంటే ఇల్లు కష్ట నష్టాల్లో కూడా స్వర్గసీమే. కోపం, బాధ, ప్రేమ, కష్టం, సుఖం ఇవన్నీ ఉంటాయి జీవితంలో. అయినా నేనున్నాను అని ధైర్యం చెప్పి ముందుకు నడిపించే మన ధనలక్ష్మి గారు లాంటి ఆడవాళ్ళు ఉండటం అరుదు. ఆవిడ లాంటి ఎంతో మందికి ఈ వీడియో అంకితం ఇస్తూ ఫైనల్ గా ఒకటే చెప్తున్నా, ఆడాళ్ళు మీకు జోహార్లు. మీకు జోహార్లు, ఆడాళ్ళు మీకు జోహార్లు.